హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 81. ఇక చాలు ఆయువు చేసింది స్ట్రెస్ అవుతో పక్కన పెట్టేసేయ్ అని అంటూ అతని ఒళ్ళో ఉన్న ల్యాప్‌టాప్‌ని మూసేసి పక్కన పెట్టి ఫుడ్ ప్లేట్‌ని పట్టుకుని ముందు కూర్చొని అన్నం కలిపి ముద్ద నోటి ముందు పెడుతుంది. "నువ్వు తిన్నావా బంగారు" అంటూనే ప్లేట్‌లో నుండి కలిపిన అన్నాన్ని చేతిలోకి తీసుకుని ఆమె నోటికి అందించాడు ఆయువ్. ఇష్టంగా ఒకరికొకరు తినిపించుకున్నాక కాసేపు బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాలపై కూర్చుని తన ఒళ్ళో ఊర్విని కూర్చోబెట్టుకుని అలాగే ఆమెతో పాటు వెనక్కి వాలాడు. "రేపు కుదిరితే ఓసారి ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకుంటున్నాని" అన్నాడు. "ఏంటి?" అని టక్కున కళ్ళు తెరిచి లేచి అతని వైపుకి తిరుగుతుంది ఊర్వి. "హ్మ్" అని తల నిలువుగా అడ్డంగా ఊపుతాడు. "ఏంటి ఆఫీస్‌కి వెళ్తారా? అసలేమనుకుంటున్నారు మీరు? మీకు తగిలిన దెబ్బ ఎంత డిఫికల్టో తెలుసా? నీకింకా కొన్ని రోజులు రెస్ట్ అనేది చాలా అవసరం. నువ్వు ఇప్పుడే ఆఫీస్‌కి వెళ్ళడం కుదరదు" అని తేల్చి చెప్పేస్తుంది ఊర్వి. ఇక ఆయువు కూడా చిన్నగా నవ్వుకుంటూ, "అంటే రేపు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళాలిరా. కుదరదని చెప్పాను కదా! అయినా మీటింగ్ అంటున్నారు. అసలు మీరు ఎక్కువ సేపు మాట్లాడకూడదు కూడా. అయితే మరి మీటింగ్? మీ ఇష్టం. నాకు తెలీదు మీటింగ్ గురించి. మీరే ఎలాగోలా మేనేజ్ చేసుకోండి. మాధవ్ గారితో కూడా చెప్పండి. అలాగే డింపుల్‌తో కూడా" అంటుంది. ఇక సరిగ్గా ఆరంగా కూర్చుంటూ, "నేను మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఆఫీస్‌కి వెళ్ళనివ్వను" అంటూ ఆమె అలా అతనిపై అధికారం చూపిస్తూ ఉంటే ఆయువుకి ముచ్చట వేస్తుంది. ఇందాక శారీ అడిగాడు కాబట్టి ఫ్రెష్ అయ్యి, నీట్‌గా స్నానం చేసి శారీనే కట్టుకుంది పద్ధతిగా. ఓసారి ఆమెను చూసి గట్టిగా చుట్టేస్తాడు. సడన్‌గా అతనిలో వచ్చిన మార్పుకి ఉలిక్కిపడుతూ లేవబోతే ఇంకా గట్టిగా హత్తుకుని కొన్ని నిమిషాల వరకు ఊర్వి మాత్రం ఒక బొమ్మలా బిగుసుకుపోతుంది. తన చెంపని ఆమె వైపుకు ఆనించి, "బంగారు, అయితే మరి నువ్వే వెళ్ళి ఆ మీటింగ్‌ని చూసుకోరా. చాలా అర్జెంట్ అండ్ ఇంపార్టెంటు. దాంతో పాటు మనీ కూడా ఉంటాడు. ప్లీజ్, అన్ని విషయాలు మనీనే చూసుకుంటాడు. నువ్వు జస్ట్ అటెండ్ అయ్యి చిన్న సైన్ చేస్తే సరిపోతుంది" అంటాడు. "అది కాదు ఆyu, నా డిపార్ట్మెంట్ వేరు. నాకేం తెలుస్తుందని నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి చెప్పు? నాకేమీ తెలీదు కదా! ఇదిగో" అని తన పక్కన ఉన్న టేబుల్‌పై ఫైల్‌ని తీసి ఆమెకిచ్చి, "అంతా ఇందులో ఉంది. నీకు రేపు వాళ్ళు చెప్పిన తర్వాత నచ్చితేనే ఆ ప్రాజెక్ట్ సైన్ చెయ్యి. లేకపోతే లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళలేదు అనుకో నేనే వెళ్ళాలి. తప్పదు" అంటాడు ఆయువ్. అని మొహాన్ని బెరుకుగా పెట్టి ఊపుతుంది. అంటాడు అయోమయంగా మీసాల మాటున నవ్వుని దాస్తూ. అసలు అతని ప్లాన్ ఆమెను మీటింగ్‌కి పంపడం గనుక, "సరే అయితే మీకోసం వెళ్తానులే" అని అంటుంది ఫైనల్‌గా అయోమయంగా ఊర్వి. అని ఫైల్ తీసుకోబోతూ ఉండగా, "ఆ! ఆ! ఇప్పుడు కాదు. రేపు మార్నింగ్ చూడు" అని ఆమెనలానే హత్తుకుంటాడు. ఆమెనే చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. ఈ మీటింగ్ పంపించాలి అనే ప్లానింగే ఆయువుది. మరెందుకో చూద్దాం. ఆఫీస్‌కి రెడీ అవుతున్న భర్తకి అన్నీ అందిస్తూ, "ఆయువుకి ఆరోగ్యం బాలేదు కదా! మీరే కొంచెం ఆ ప్రాజెక్ట్ విషయంలో చొరవ తీసుకుని మనకు వచ్చేలా చూడండి" అంటుంది దేవయాని కూడా. "అలాగే. అసలే చాలా పెద్ద ప్రాజెక్టు. ఎలా పోనిస్తాను? పైగా నువ్వు కూడా చూసి ఓకే చేశాక ఎందుకు పోనిస్తాను? మనకి నష్టం లేకపోగా బోలెడు ప్రాఫిట్ కూడా. ఆయువుకి కూడా హెల్త్ బాలేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు నన్ను అటెండ్ అయ్యి మొత్తం చూసుకుని ఆయువు సైన్ కావాలి అని అడిగారు. ఇంక సరే నేను చూసుకుంటానులే. నువ్వు రెస్ట్ తీసుకో" అని ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు ఆనంద్. అతడు వెళ్ళిపోయాడు అని నిర్ధారణ చేసుకున్నాక దేవయాని ఎవరికో ఫోన్ చేస్తుంది. అంతా నేను చెప్పినట్టు జరగాలి. అర్థమయ్యిందా అని ఫోన్ పెట్టేస్తుంది. "ఎవరత్తా ఫోన్‌లో" అని అనుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది ఈష. "మన పని మనకు అనుకూలంగా చేసేవాళ్ళు. కానీ ఇలా వచ్చావేంటి?" అంటుంది దేవయాని ఈషతో. "అదేం లేదు. మామయ్య రెడీ అయ్యి ఎటో వెళ్ళడం చూశాను." "ఎటత్తా? ఆఫీస్‌కా?" అంటుంది ఈష. "ఆఫీస్‌కే. ఆ! ఎక్కడ ఆఫీస్ అత్తా? మామ వర్క్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండి చేస్తారు కదా ఎప్పుడూ. కొత్తగా ఆఫీస్‌కి వెళ్ళడం ఏంటి? ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడి సైన్ చేయడానికి. అది చాలా పెద్ద ప్రాజెక్టు." "ఓహ్! అవునా? కానీ కానీ ఏంటే? అడిగేదేదో తిన్నగా అడుగు. నాంచకు. నీకు అవసరం లేని పనుల్లో దూరావు కదా! పెద్ద ప్రాజెక్టు సైన్ అని అన్నీ తెలుసుకుని అంటున్నావేంటి? పైగా అంతా నేను చెప్పినట్టు జరగాలని ఎవరితోనో అంటూ ఉన్నావేంటత్తా?"
పర్లేదే నీకు కూడా బుర్రుంది అని మొత్తం విషయం చెప్తుంది దేవయాని ఈషాకి. వాట్? 100,00,00,000 నీ వాటా? అది కూడా మా అమ్మకి తెలియకుండా? ఏంటత్తా నువ్వు చెప్పేది? అని నోరు వెళ్ళబడుతుంది దేవయాని. ఆమెనే పిచ్చిమొద్దు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా! మీ మామ మన చేతుల్లో ఉన్నన్ని రోజులు మన దీపం మనమే వెలిగించుకోవాలి. మన వెనకే వేసుకోవాలి. ఏదైనా అటు ఇటు జరిగి ఆనంద్ గారు పార్టీ మారిపోయాడనుకో, ఆ నెక్స్ట్ మినిట్ ఆయు నన్ను బయటికి వెళ్ళగొట్టడమా, లేదా నన్ను చంపేయడమో చేస్తాడు. అందుకే ముందు జాగ్రత్త. ఛ! ఊరుకో అత్తా. మరీ ఆయువు అంత వైల్డేమీ కాదు. ఎంతైనా నువ్వు తల్లివి. నిన్నలా ఎందుకు చేస్తాడో చెప్పు అంటుంది ఈష. చిన్నగా దేవయాని ఓ నవ్వు నవ్వి, నీకు తెలీదే, వాడికి నాకు చాలా లెక్కలున్నాయి అంటుంది. లెక్కలేంటి? ఆస్తికి సంబంధించినవా అంటుంది ఈష. ఆస్తికి కాదే, మనుషుల ప్రాణాలు మనసులకి సంబంధించింది. సందర్భాన్ని బట్టి నీకు చెప్తానులే అంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆహా అత్త ఆగు ఆగు, నాకు చిన్న డౌటు. అబ్బా ఏంటి నీ నస అడిగేడువు? ఆ ప్రాజెక్టు అంత ఈజీగా మరి ఆ ప్రాజెక్ట్ అంత ఈజీగా మామ గాని ఇటు ఆయువు గాని ఒప్పుకుంటారంటావా? ఒప్పుకోరే. అందుకే కదా ఆయువు బెడ్పై ఉన్నప్పుడు మీ మామని అడ్డు పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తూ ఉంది. కానీ అత్త, అది పాపం కదా! అంతమంది పేదవాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పు ఉన్నట్టుండి అంటుంది ఈష. నోరు ముయ్యవే, ఎవరైనా వింటారు. అక్కడ పేదవాళ్ళ ఇల్లు ఉన్నట్టు మీ మామకు గాని అటు ఆయువుకి గాని తెలీదు. బీడు అని చెప్పి పేపర్స్‌లో కూడా అలాగే మెన్షన్ చేసి బోలెడు డబ్బు పెట్టి ఎక్కడ ఎవరికీ కనీసం అనుమానం రాకుండా ఆ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేశారు. వాళ్ళకి ఆ ఐడియా ఇచ్చింది కూడా నేనే. ఒక్కసారి సైన్ చేస్తే చాలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అందరినీ కూడా ఖాళీ చేపిస్తారు. ఎందుకంటే హార్మనీ గ్రూప్స్ డీల్ అంటే మీడియా కాదు కదా! కనీసం పోలీస్ కూడా రాదు. గుట్టు చప్పుడు కాకుండా మనం సైన్ చేసిన పేపర్స్ చూపించి వాళ్ళని ఖాళీ చేసి అక్కడ ఓ 2 పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు కడతాం. కో కోట్లలో రాబడి. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగితే ఆ ప్లేస్ మనకి చూపించి కట్టడంలో హెల్ప్ చేసినందుకు అందులో ఆ కంపెనీ రాబడి 600,00,00,000 దాకా ఉంటుంది. పుణ్యానికొచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటారు ఎవరైనా? అటు డీలర్స్‌ల వాటా, ఇటు కంపెనీకి లాభాల బాట. అటు మనదే, ఇటు మనదే. పైగా అది ఆనంద్ గారు డీల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఆయు ఒక్క రూపాయి కూడా ముట్టడు. ఎలా ఉంది నా ప్లాన్? మొత్తం అంతా మనదే, డబ్బే డబ్బు అంటుంది. ఈషా, వావ్ అత్తా, సూపర్ నువ్వు. నన్ను తర్వాత పొగుడుదువులే గానీ పద మనకొక ముఖ్యమైన పనుంది అని ఇద్దరూ కలిసి కారులో వెళ్తారు. నిజంగా ఇదంతా జరిగే పనే కాదు. అందుకే కదా ఆయువు ఇదంతా తెలుసుకుని ఊర్విని పంపించాడు. ఇక్కడ మీటింగ్ అయితే అదిరిపోద్దన్నమాట. చూద్దాం. ఆయు ఇప్పటికే చాలా తెల్లారిపోయింది. వదులు, లేచి రెడీ కావాలి. కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో నా గురించి అంటుంది. ఇలా గంట నుండి చెప్తూ ఉన్నావు కానీ వదలడమే లేదు అంటుంది తల పైకెత్తి చిరుకోపంగా. ముద్దుగా నిద్ర మత్తుతో బుగ్గలుబ్బి అందంగా మెరుస్తూ ఉన్న ఆమె పసిడి వన్నపు మోముని చూసి అతని పెదాలు విచ్చుకుని ఉన్నాయి. ఆమె ముక్కుపై ముద్దు పెట్టి, ఏం చెయ్యను చెప్పు బంగారు. ఇంత అందం ఎదురుగా ఉంటే నాకస్సలు వదలాలి అనిపించడం లేదు. అలాగే ఉండిపోవాలి అని ఉంది. ఆమె బుగ్గను బొటనవేలుతో నిమురుతూ ప్రేమగా, ఆమె బుగ్గని నిమురుతూ ఉన్న అతని చెయ్యిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, ఉంటే ఉండండి. కానీ కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా తిని మెడిసిన్ వేసుకుని ఆ తర్వాత కూడా ఇలానే ఉండిపోవచ్చు అంటుంది. ఏంటాయు? లేండి, ఫ్రెష్ అవ్వండి. టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోవాలి కదా! ప్లీజ్ ఇప్పుడు మీరు ఈ టైంలో అలగకూడదు. నాకు కింద చాలా పనులున్నాయి అంటుంది ప్లీజింగ్‌గా. నో, కుదరదు. నా ముద్దు నాకిస్తేనే నేనిక్కడి నుండి కదిలేది అంటాడు ఆమెని చూస్తూ. మీరు చాలా మొండి తెలుసా? టైం చూసి నాతో ఆడుకుంటున్నారు నిన్నటి నుండి. నన్ను మీరు చాలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అసలు ఆయువునే ఆమె చెయ్యి పట్టి తన వైపుకు లాక్కుని కౌగిట్లో, అబ్బా ఆపవే నీ అల్లరి. సరే నేను రాజ్‌కి కూడా తినిపించి వస్తానని ఫుడ్ ప్లేట్‌ని పట్టుకుని వెళ్తుంది. వెళ్తున్న ఊర్విని చూస్తూ, దేవుడా ఏ దిష్టి తగలకుండా చూడు తండ్రి అని కోరుకుంటాడు. అప్పటికే రాజు తను అపాయింట్ చేసిన అతని హెల్ప్‌తో ఫ్రెష్ అయ్యి వర్క్‌లో పడిపోతాడు సీరియస్‌గా. డోర్ సౌండ్ కాగానే అటువైపు చూసిన రాజ్‌కి ఊర్వి ఫుడ్ తేవడం కనిపించగానే పెదవుల్లో నవ్వు.
ఫ్రెష్ అయ్యావా అంటూ అతని దగ్గరికి వచ్చి అవి ఇవి మాట్లాడుతూ టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి జాగ్రత్తలు చెప్పి వస్తుంది. ఆ మాత్రం దానికే మురిసిపోతూ హ్యాపీగా పనిలో పడిపోతాడు రాజు. బయటికి వచ్చి ఆయువుకి లైట్ ఫుడ్ తీసుకుని పైకి వెళ్తుంది ఊర్వి. బంగారు, ఏంటి అలా ఉన్నావు? ఇంకా రెడీ కాలేదు ఆఫీస్కి? మర్చిపోయావు ఈరోజు మీటింగ్ ఉంది కదా అంటాడు ఆయు. మరి ఊర్వి మీటింగ్ ఎలా డీల్ చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో చూడాలి.